రాజస్థాన్ వాస్తవంగా ఓ సెంటిమెంట్ ఏంటంటే 2018లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. వాస్తవంగా అక్కడ వన్ సైడెడ్ విక్టరీనే ఉంటుంది. ఇటో అటో కాంగ్రెస్ బీజేపీను వీళ్ళిద్దరి మధ్యనే ప్రభుత్వం మారిపోతూ ఉంటుంది. అలాగే పార్లమెంట్ సీట్లు కూడా అట్లాగే వస్తుంటాయి. కానీ 2019లో విచిత్రం ఏంటంటే 2018లో ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టు నెక్స్ట్ స్టేజ్ దాకా ఓడిపోయింది. ఒక 20 సీట్లు ఏమో తేడా వచ్చినాయి, 15-20. అదే కనుక ఏ 2-3 వచ్చుంటే ఒక 5-6 మధ్యప్రదేశ్లో లాక్కునేవాళ్ళు. మధ్యలో అప్పటికి పైలట్ రావడానికి ప్రయత్నించిన మరి ఏ ఫోన్ ట్యాపింగ్లు చేసి బెదిరించాడో కానీ ఆ రోజున గెహ్లాట్ ఆపడం వల్ల అతను రాలేదు. దాని పర్యవసానం అతను ఫేస్ చేశాడు, పార్టీ ఫేస్ చేసింది, సర్వనాశనం అయిపోయింది. క్రిందటిసారి ఏమో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పార్లమెంటు సీట్లు దాదాపుగా టోటల్ క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇప్పుడు అధికారంలో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడ క్లీన్ స్వీప్ కావాలని ఇటు బీజేపీ భావిస్తోంది. మరి సాధ్యమా కాదన్నట్టు చూడాలి. తీరా చూస్తే అక్కడ 26 సీట్లకి 26 కూడా బీజేపీ పోటీ చేస్తుంది, 25కి 25 కూడా. అట్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం 22 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. నాగౌర్ శేఖర్ స్థానాలేమో ఆర్ఎల్పీకి ఇచ్చింది, సిపిఎంకి ఒక సీటు కేటాయించింది, బాంసన్వాడ అనే సీటుని పెండింగ్లో పెట్టింది, ఇంకా తద్వారా ఆపింది అనమాట. ఇకపోతే వలస నేతలకి బాడ్మేర్ వలస నేత ఉమ్మేదార్ దామ్కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయనతో పాటు వలస వచ్చినటువంటి నేతలైన రాహుల్ కాస్వాకి చురులో, అట్లా కోటాబుందీలో ప్రహ్లాద్ గుంజాల్కి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. బీజేపీ కూడా బాన్స్వాడాలో వలస నేత మహేంద్రజిత్ సింగ్ మాలవీయని బరిలోకి దింపింది. టోటల్గా చూస్తే 19వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నిక 26వ తారీఖు 2వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నెలలోనే జరగబోతున్నాయి. కాబట్టి అక్కడ ఈ దఫా ఎన్నికలు ఎలా ఉంటాయి అన్నటువంటి దాని మీదన దేశంలో బీజేపీ పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది.